మాట్లాడు. చంద్రబాబు సొంత చెల్లెల్ని కూడా పాన్ స్టార్ తో కంపేర్ చేసిన వాడికి ఎంతమంది సిగ్గుండాలా? సొంత చెల్లెల్ని పాన్ స్టార్ తో కంపేర్ చేశారు, మీరు మాట్లాడాలా? బాబాయ్ గారు రాసిన లెటర్ ఉంది కదా, దాని గురించి మాట్లాడండి. నన్ను డ్రైవర్ చంపేశాడు, బాబాయ్ గారు నన్ను డ్రైవర్ చెల్లెల గురించి చెప్పు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చెప్పు. చిన్నాన్న కూతురు ఏం మాట్లాడుతుందో చెప్పు. చెల్లెలు షర్మిల గారు ఏం మాట్లాడుతున్నారో చెప్పు. తల్లి చెప్పు. ఎన్టీ రామారావు గారు ఎప్పుడో 25 సంవత్సరాలు అనుకుంటా, తల్లి చెల్లి కంక్లూడ్ చేయండి వంశీ గారు మీరు కంక్లూడ్ చేయండి కానీ ఆయన కంక్లూడ్ చేయండి వంశీ గారు. ఒక 5 minutes ఒక 10 నిమిషాలు అవసరమైతే ఎక్స్టెండ్ చేద్దాం. ఒక 10 నిమిషాలు పోకుండా ఎక్స్టెండ్ చేద్దాం. నో ఇష్యూ. చంద్రబాబు నాయుడు 10 నిమిషాలు ఎక్స్టెన్షన్ చేద్దాం. నో ఇష్యూ. రామారావు గారి గురించి నన్ను మాట్లాడేవారు కదా మరి మీరు. వంశీ గారు ఒక్క నిమిషం. వంశీ గారు ఇందాక మీరు చెప్పారు కదా, మీరు మాట్లాడొద్దన్నప్పుడు ఆయన మాట్లాడలేదు కదా, ఆయన కంక్లూడ్ చేయనివ్వండి. మీరు మాట్లాడితే కానీ వంశీ గారు ఒక్క నిమిషం. వంశీ గారు మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఇందాక మీరు గౌరవంగా వెంకటరెడ్డి గారిని మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడలేదు కదా, ఆయన కంక్లూడ్ చేయనివ్వండి. మీరు మాట్లాడతారు కానీ ప్లీజ్ ఇద్దరు మాట్లాడితే సమయం కింద వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్ కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కన్ఫైన్ అవుతా. సిగ్గు లజ్జ అన్నప్పుడు ఆయనకు చాలా పౌరుషం రోజుకొచ్చింది కదా. నేను అల్లా నాకు తెలియదు, నేను రామారావు గారిని కూడా చూడలా. నా వయసు చాలా చిన్న వయసు మీలాగే. సో వంశీ ఇప్పుడు రామారావు గారు చెప్పారు, పుస్తకంలో నేను చదివే పేపర్ క్లిప్పింగ్లు ఉన్నాయి, గాంధీ చంపిన గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు అన్నాడు. అప్పుడు సిగ్గు సరే ఎవరికి లేదు. నారా రామూర్తి నాయుడు గొలుసులతో కట్టేశారని మనం వార్తలు విన్నాం. అప్పుడు సిగ్గు లజ్జ ఎవరికి లేదు. హరికృష్ణ గారి శవం సాక్షిగా మళ్ళీ స్టార్ట్ చేస్తా, మళ్ళీ వాటిని రిపీట్ చేస్తా, మళ్ళీ వాటిని చేస్తా. లక్ష్మణ గారు ప్లీజ్ ఒక్క నిమిషం వంశీ గారు ఒక్క నిమిషం ఆగండి. వంశీ గారు మీరు కంక్లూడ్ చేద్దరు కానీ వంశీ గారు వెంకటరెడ్డి గారు గతంలో జరిగిపోయిన వదిలేండి. ఈ రోజున టాపిక్ మీద చెప్పండి. గతంలో జరిగిన ఈ చరిత్ర అందరికీ తెలుసు, పుస్తకాలు మేము చదువుకున్నాం, మీరు చదువుకున్నారు. గాంధీ గొప్పవాడో గాడ్సే గొప్పవాడో అందరికీ తెలుసు. గాంధీజీ గారిని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, గాడ్సే గారిని పూజించే వాళ్ళు కూడా ఇప్పుడు అంతేమంది ఉన్నారు. సార్ మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. వెంకటరెడ్డి గారు మీరు గాంధీ వంశీ గారు ప్లీజ్ దీన్ని మళ్ళీ ప్రొలాంగ్ చేయొద్దు ప్లీజ్. వంశీ గారు ఒక్క నిమిషం టాపిక్ మీద మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారు వెంకటరెడ్డి గారు ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం ఆగండి, దయచేసి ఆగండి. వెంకటరెడ్డి గారు వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడద్దు. ఇప్పుడు మీరు ఒక మాట అంటే ఆయన ఒక మాట, మీరు ఒక మాట మాట్లాడతారు. వెంకటరెడ్డి గారు ప్లీజ్ సమయం పాటించండి. వంశీ గారు ఇద్దరిని మ్యూట్ చేయండి ప్లీజ్ కాసేపు మ్యూట్ చేయండి ఇద్దరిని. 1 minute మ్యూట్ చేయండి ఇద్దరిని ప్లీజ్. ఇద్దరిని 1 minute మ్యూట్ చేయండి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు సమయం అయిపోయింది, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మీరు కూడా పాత తీయకండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ మీకు ఇస్తాను. సార్ ఇక్కడ సబ్జెక్ట్ మాట్లాడకుండా ప్రతిసారి నువ్వెంత అని చెప్పేసి మాట్లాడకుండా అవుతుంది. వీళ్ళు ప్రతిసారి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు హిందూ సభలో పథకాలు ఇచ్చేటప్పుడు అమ్మని, అక్కని, చెల్లిని, లేదంటే
పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు విలువలు విశ్వసనీయత గురించి వీళ్ళు వాళ్ళ రోజులు మాట్లాడతారు.